ఆ దేశాన్ని ఈ ప్రపంచంలో లేకుండా చేస్తేనే ఈ దేశంలో ఉగ్రవాద దాడులు ఆగుతాయి. ప్రజల మనస్తత్వం చూడండి ఎంత క్రిమినల్ మెంటాలిటీ ఉంటుందో అర్థం చేసుకోండి. అందుకే వాళ్ళు మన దేశం పైన ఎప్పటికప్పుడు ఉగ్రవాద దాడులు చేస్తూ ఉంటారు. ఇమ్రాన్ ఖాన్ కు ఏమైంది? జైల్లో హత్యకు గురైనట్లు ఆఫ్ఘన్ రక్షణ శాఖ ప్రకటన. టార్చర్ చేసి చంపేశారన్న బలూచిస్తాన్ విదేశాంగ శాఖ. సోషల్ మీడియాలో ఇమ్రాన్ డెడ్ బాడీ ఫోటోలు వైరల్. అడియాల జైలు ఎదుట మాజీ ప్రధాని అక్క చెల్లెల ధర్నా. తమ అన్నను చూపించాలని డిమాండ్. ఇమ్రాన్ చెల్లెలు జుట్టు పట్టుకుని ఇటుకెళ్ల పోలీసులు. తీవ్రంగా ఖండించినటువంటి తెహ్రీక్ ఏ ఇన్సాఫ్. పాకిస్తాన్ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం అంటూ చూస్తాను. 100% పాకిస్తాన్లో ఒక ప్రజా ఉద్యమం రాబోతుంది. అది మరొక అస్థిరంగా పడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది. 2023 ఆగస్టు నుంచి అంటే దాదాపు 2 సంవత్సరాల పైగా ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఆయన బయటకు వస్తే మళ్ళీ ఇబ్బందికరం అవుతుంది, మళ్ళీ ఆయన ప్రధాని అవుతారని చెప్పేసి తెలుసుకున్నటువంటి పాకిస్తాన్ ఎవరైతే పెద్దలున్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయనను ఆ జైల్లోనే చంపేసినట్టుగా తెలుస్తూ ఉంది. అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉన్నారు. 3 వారాల నుంచి పోలీసులు తమ అన్నను కలవనివ్వడం లేదని పంజాబ్ పోలీస్ చీఫ్ ఉస్మాన్ అన్వర్ కు రాసిన లేఖలో ఇమ్రాన్ సిస్టర్స్ పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ ను కలవడం నేరమని పోలీసులు చెప్తున్నారు. మా అన్నను చూపించాలని కోరితే పోలీసులే మాపై దాడి చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలి, వెంటనే మా అన్నను చూపించాలి. ఇమ్రాన్ ఖాన్ హెల్త్ కండిషన్ పై ఆందోళన వ్యక్తం చేస్తూ శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నాకు 71 ఏళ్ళు, నా జుట్టు పట్టుకొని రోడ్డుపై ఇడ్చుకెళ్లారు, కాళ్ళు చేతులు గాయాలయ్యాయి, మహిళలను చూడకుండా చెంపదెబ్బ కొడుతూ తోసేశారు అని ఇమ్రాన్ సోదరి నూరిన్ ఖాన్ పేర్కొన్నారంటూ చూస్తాను. పాపం చూడండి, పాకిస్తాన్ అనేది ఒక పెంట. నిజంగా ఆ దేశాన్ని ఈ ప్రపంచంలో లేకుండా చేస్తేనే ఈ దేశంలో ఉగ్రవాద దాడులు ఆగుతాయి. అలా చేయనంత కాలం ఈ విధంగానే ఉంటుంది పరిస్థితి. ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులైనా సరిగా ఉన్నారా అంటే సంతోషంగా అది కూడా లేరు. ఇమ్రాన్ ఖాన్ లాంటి వాళ్ళు ఈరోజు అంతో కొంత ఆ పాకిస్తాన్ అసలు చరిత్రలోనే ఇమ్రాన్ ఖాన్ అంతో కొంత బెటర్ ప్రధానమంత్రి. ఆయన ఉన్నప్పుడు ఆ దేశం సుస్థిరంగా ఉండేది. కానీ ఏం జరుగుతూ ఉంది? ఆయనను కూడా చంపిరని చెప్పేసి కథనాలు బయటకు వస్తున్నాయి. ఆయన డెడ్ బాడీ ఫోటోలు అవన్నీ కూడా బయటకు వస్తున్నట్టుగా కనబడతా ఉంది. అవినీతి కేసులో శిక్ష అనుభవిస్తున్నటువంటి పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ జైల్లో హత్యకు గురయ్యారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2023 నుంచి రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉంటున్నటువంటి ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో టార్చర్ పెట్టి చంపేశారని కథనాలు వెలువడుతున్నాయి. పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆసిఫ్ మునీర్, ఇంటెలిజెన్స్ విభాగం ISI కలిసి ఆయన హతమార్చినట్లు బలూచిస్తాన్ విదేశాంగ శాఖ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో హత్య చేశారంటూ ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇంత జరిగినా అటు పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఇటు సైన్యం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. పాకిస్తాన్లో జరిగే పరిణామాలపై ఇమ్రాన్ ఖాన్ ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూ ఉండేవారు. కానీ ఇటీవల కాలంలో ఇమ్రాన్ ఖాన్ నుంచి ఎలాంటి వీడియో లేదా ఆడియో, కనీసం ఒక ప్రకటన కూడా రిలీజ్ కాలేదు. దీనికి తోడు గత కొద్ది నెలలుగా ఇమ్రాన్ ఖాన్ కు సంబంధించినటువంటి వివరాలన్నీ ప్రభుత్వం గోప్యంగా ఉంచుతున్నది. ఆయన్ను కలవడానికి వీల్లేదంటూ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, రాజకీయ నాయకులపై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. 3 వారాలుగా ఇమ్రాన్ ను కలిసేందుకు అతని అక్కా చెల్లెలు ప్రయత్నిస్తున్నప్పటికీ జైలు సిబ్బంది లోపలికి అనుమతించడం లేదు. చివరికి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ సీఎం ను కూడా ఇమ్రాన్ ను కలవనివ్వలేదంటూ చూస్తాం. రోడ్లపైకి వచ్చి PTI శ్రేణుల నిరసన. ఇమ్రాన్ ఖాన్ జైల్లో హత్య గురైన వార్తలు సోషల్ మీడియా వైరల్ కావడంతో అతని 3 అక్క చెల్లెలు రావల్పిండిలోని అడియాల జైలుకు ముందు మంగళవారం అర్ధరాత్రి ధర్నాకు దిగారు. తమకు ఇమ్రాన్ ఖాన్ ఎక్కడని జైలు సిబ్బందిని నిలదీశారు. ఇమ్రాన్ ఖాన్ చూపించాలని తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ మద్దతుదారులు కూడా ఆందోళన చేపట్టారు. కుటుంబ సభ్యులు, పార్టీ మద్దతుదారులు ఆందోళనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ అన్నను చూపించాలని కోరితే పోలీసులు, జైలు సిబ్బంది తమపై దాడి చేశారని వాళ్ళ సిస్టర్స్ చెప్తున్నారు. సో కాగా మరోవైపు తన అనారోగ్యంతో చనిపోయి ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు వాటి ధృవీకరించేలా అధికారికంగా ఒక్క ఎవిడెన్స్ కూడా బయటకు రాలేదు. పాకిస్తాన్ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొన్నది. సో అంటూ మొత్తానికైతే ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురైనట్టుగా ఇటు పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, లేకపోతే ఇంటెలిజెన్స్ ISI ఉందో వీళ్ళందరూ కలిసి మొత్తానికైతే ఇమ్రాన్ ఖాన్ ను మట్టుబెట్టినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇమ్రాన్ ఖాన్ హత్య, జైల్లో ఆయన్ను మిలిటరీ చంపేసిందంటూ కథనాలు, ఆయన ఎక్కడ అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు, ఇమ్రాన్ ను చూపించాలంటూ మద్దతుదారుల ఆందోళన, ఆయన్ను కలిసేందుకు ఫ్యామిలీకి పర్మిషన్ ఇవ్వని అధికారులు అంటూ చూస్తా ఉన్నాం. అంటే ప్రజాస్వామ్యం లేనటువంటి ఏదైనా దేశం ఉంది అంటే అది పాకిస్తాన్ మాత్రమే. సో ఇక్కడ పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ అక్కడే లాకప్ డెత్ అయినట్టుగా కనబడతా ఉంది. సో దానికి సంబంధించి పూర్తి సమాచారం రావాల్సిన అవసరం అయితే ఉంది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు సంబంధించినటువంటి ఓ వార్త తీవ్ర కలకలం రేపింది. రావల్పిండిలోని
అడియాల జైల్లో ఉన్నటువంటి ఆయనను పాక్ మిలిటరీ హత్య చేసినట్టు కథనాలు వెలువడ్డాయి. ఇమ్రాన్ను జైల్లోనే పాక్ సైనికాధికారులు చంపించి వేశారని అఫ్ఘాన్ టైమ్స్ అనే సోషల్ మీడియా హ్యాండిల్ పోస్ట్ చేసింది. గత నెల రోజులుగా కుటుంబ సభ్యులు కూడా ఆయన చూడలేదని ఈ కథనంలో పేర్కొంది. ఈ క్రమంలో ఆందోళనకు గురైనటువంటి ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సిస్టర్స్ ఎవరైతున్నారో నూరిన్, అలిమా, ఉజ్మా జైలు ఎదుట ధర్నాకు దిగారు. తమ సోదరుని జైల్లో తీవ్రంగా హింసిస్తున్నారని ఆయనను వెంటనే చూపించాలని డిమాండ్ చేశారు. అయితే జైలు అధికారులు వారిని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ అభిమానులు కూడా అడియాల జైలు ఎదుట ధర్నాకు దిగారు. ఇంత జరుగుతున్న ఇమ్రాన్ను జైలు అధికారులు మాత్రం ఎవరికి చూపించకపోవడం గమనార్హం. ఈ పరిణామంపై పాక్ ప్రభుత్వం సైతం స్పందించలేదు. దీంతో ఆయనకు నిజంగానే ఏమైనా అయిందా అని మద్దతుదారులు అనుమానిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ సురక్షితంగా ఉంటే ఎందుకు చూపించడం లేదని ప్రశ్నిస్తున్నారు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ప్రధానమైనటువంటి పాకిస్తాన్ అంటేనే ఒక అస్థిరమైనటువంటి పాలన నడుస్తూ ఉంటుంది. ఎప్పుడు ఒక ఎన్నికలతోటి ఒక ప్రభుత్వం ఏర్పడగానే ఇమీడియట్గా పాకిస్తాన్ ఆర్మీ రంగంలోకి దిగి ఆ యొక్క ప్రభుత్వం కూల్చేసి పాకిస్తాన్ ఆర్మీ చీఫే మళ్ళీ ప్రధాని అయ్యేటువంటి సందర్భాలు చాలా చూసినాం పాకిస్తాన్లో. సో వాళ్ళ పరిపాలన సరిగా లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల మనస్తత్వం చూడండి ఎంత క్రిమినల్ మెంటాలిటీ ఉంటుందో అర్థం చేసుకోండి. అందుకే వాళ్ళు మన దేశం పైన ఎప్పటికప్పుడు ఉగ్రవాద దాడులు చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి సరైనటువంటి జవాబు కూడా మనం ఇయ్యలేని పరిస్థితిలో మనం ఉన్నాం. మన కేంద్ర ప్రభుత్వం ఉన్నది, కనబడతా ఉంది కదా చాలా క్లియర్గా. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఇమ్రాన్ ఖాన్ చనిపోయిండు అనేది కథనాలు బయటకు వస్తున్నాయి. ఇక్కడ జైల్లోనే ఆయన హింసించి చంపారని చెప్పి కథలు బయటకు వస్తున్నాయి. మరి దానికి సంబంధించి ఆల్రెడీ ఒక అఫ్ఘాన్ టైమ్స్ బయట పెడితే ఆయన ఇంతవరకు జైలు అధికారులు ఆయన బతుకున్నాడా చచ్చిపోయిందా అనేటువంటి సమాచారాన్ని కూడా బయటికి చెప్తలేదు. అంటే ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోండి. పాకిస్తాన్లో చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నట్టుగా కనబడుతోంది. నాకు తెలిసి రేపటి రోజున పాకిస్తాన్లో ఒక భారీ ఉద్యమానికి ప్రజా ఉద్యమానికి తెరలేపే అనుమానాలు అయితే చాలా బలంగా కనబడతా ఉన్నాయి.